హలో క్రికెట్ లవర్స్, నేను మీ సుడి సాయి. మనం ఇవాళ జరగబోయే ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూసేద్దాం. ఈ వీడియోలో టీమ్ న్యూస్, గ్రౌండ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, కీ ప్లేయర్స్, మ్యాచ్ అప్స్, మ్యాచ్ ప్రెడిక్షన్ అంతా అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్ స్టార్ట్స్ విత్ టీమ్ న్యూస్. మనం ఫస్ట్ టీమ్ న్యూస్ చూసుకుంటే రోహిత్ శర్మ ఇంకా మిస్ అవుతున్నాడు ఈ మ్యాచ్ లో, ఎందుకంటే ఇంజురీ ఉంది. అతనుకున్న హ్యామ్స్ట్రింగ్ ఇష్యూ ఇంకా క్లియర్ అవ్వలేదు. సో ఈ మ్యాచ్ ఆడతాడో అవుతాడో సో డౌట్ఫుల్ గానే ఉంది. అండ్ ముంబై ఇండియన్స్ నుంచి విల్ జాక్స్ కూడా మిస్ అవుతున్నాడు. విల్ జాక్స్ ఇంకా ఇండియాకి కూడా రాలేదు, ఇంకా ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. సో ఎప్పుడు రిటర్న్ అవుతాడో, ఎప్పుడు ముంబైకి అవైలబుల్ ఉంటాడు అనేసి డౌట్ఫుల్ గానే ఉంది. సో అతని మీద ఏ అప్డేట్ లేదు. అండ్ మనం గుజరాత్ చూసుకుంటే గుజరాత్ నుంచి అందరు ప్లేయర్స్ ఫిట్ గా ఉన్నారు, ఏ ఇంజురీస్ లేవు. దట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ గుజరాత్. దట్స్ ఇట్ టీమ్ న్యూస్. మనం ఇప్పుడు ప్రాబబుల్ లెవెల్ చూసేద్దాం. ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ లెవెల్ అయితే రాయల్ రికెటన్, క్యూడికే, సూర్యకుమార్, నమందీర్, హార్దిక్ పాండ్యా, షర్ఫానీ రుదర్ఫోర్డ్, తిలక్ వర్మ, మయాంక్ రావత్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. నేనైతే 12th ప్లేయర్ లాగా గజన్ఫర్ అన్న ట్రెంట్ బోల్ట్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గజన్ఫర్ ని డ్రాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ కి ఈ గ్రౌండ్ లో చాలా మంచి రికార్డ్ ఉంది. సో బోల్ట్ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అండ్ ఈ టీమ్ లైన్ గా 4 మ్యాచెస్ ఓడిపోయింది. సో చాలా చేంజెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మయాంక్ రావత్ ని కూడా తీసేసి ఇంకో కొత్త ప్లేయర్ ని యాడ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ చాలా చేంజెస్ అయితే డెఫినెట్ గా ముంబైకి నీడెడ్, ఎందుకంటే ముంబై గెలవాలంటే చాలా కష్టం ఈ మ్యాచ్ లో. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ ప్రాబబుల్ డ్యూయల్ చేసేద్దాం. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ టెవాడియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. ఇది జీటీ ప్రాబబుల్ డ్యూయల్. జీటీ అయితే మంచి ఫామ్ లో ఉంది, లైన్ గా 2 మ్యాచెస్ గెలిచింది కాబట్టి సేమ్ టీమ్ ని డ్రాప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ప్రాబబుల్ డ్యూయల్. మనం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూసేద్దాం. గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జరుగుతుంది. అండ్ బ్యాటింగ్ టాప్ అయితే గుడ్ అని చెప్పొచ్చు, అండ్ బౌలింగ్ అయితే న్యూట్రల్ అనే చెప్తా. సో ఈ గ్రౌండ్ లో యావరేజ్ స్కోర్ వచ్చి 185, ఎక్స్పెక్టెడ్ స్కోర్ వచ్చి నేను ఈ నైట్ అయితే 190+ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లాస్ట్ ప్రీవియస్ 5 మ్యాచెస్ కూడా ఈ గ్రౌండ్ లో 200+ రన్స్ స్కోర్ చేసినారు. సో ఏ టీం ఫస్ట్ బ్యాట్ చేసినా మినిమం 195 రన్స్ బోర్డు మీద పెట్టేందుకు గెలవడం చాలా కష్టం. అండ్ ఈ గ్రౌండ్ లో లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్ లో పేసర్స్ కి అయితే 65 వికెట్స్ పడినాయి, స్పిన్నర్స్ కి జస్ట్ 29 మాత్రమే పడినాయి. సో మనం పేసర్స్ కే ఎక్కువ అనుకూలిస్తుంది పిచ్, అండ్ స్పిన్నర్స్ కి తక్కువ అనుకూలిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ వికెట్ లో రషీద్ ఖాన్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే రషీద్ ఖాన్ కి ఇది హోమ్ గ్రౌండ్. చాలా ఇయర్స్ నుంచి నరేంద్ర మోడీ స్టేడియం లోనే ఆడుతున్నాడు కాబట్టి మనం రషీద్ ఖాన్ ని కూడా ఇంపార్టెంట్ ప్లేయర్ గా చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ 11 ఐపీఎల్ మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 4 టైమ్స్ విన్ అయినారు, అండ్ చేసింగ్ చేసిన వాళ్ళు 6 టైమ్స్ విన్ అయినారు, అండ్ 1 నో రిజల్ట్. సో టాస్ గెలిచిన కెప్టెన్ నాకు తెలిసి చేసింగ్ ప్రిఫర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసేద్దాం. లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుంటే 5 టైమ్స్ జీటీ విన్ అయింది, అండ్ జస్ట్ 3 టైమ్స్ మాత్రమే ముంబై ఇండియన్స్ విన్ అయింది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 టైమ్స్ జీటీఏ గెలిచింది. అండ్ ఇంతవరకు ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్ లో గెలిచినట్టు రికార్డే లేదు. సో ఈ నైట్ మంచి గేమ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఆడిన ప్రతి మ్యాచ్ జీటీఏ గెలిచింది, ముంబైకి ఒక్క విన్ కూడా లేదు. ఇప్పుడు ప్లేయర్ స్టాట్స్ చూసేద్దాం. ఎంఐ బ్యాటర్స్ వర్సెస్ జీటీ బౌలర్స్. ఏ బ్యాట్స్మెన్ ఏ బౌలర్ ఎన్ని రన్స్ కొట్టాడు, ఎన్నిసార్లు అవుట్ అయ్యాడు, ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. మనం ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ కి చూద్దాం. ముంబై ఇండియన్ బ్యాటర్స్ ఎన్ని రన్స్ స్కోర్ చేశారు, ఎన్ని వికెట్స్ తీశారో ఒకసారి చెక్ చేద్దాం. క్యూడీకే అయితే మొహమ్మద్ సిరాజ్ కి 68 రన్స్ కొట్టాడు ఇంతవరకు, అండ్ 1 టైం కూడా డిస్మిసల్ అవ్వలేదు. సో దట్స్ ఎ గ్రేట్ రికార్డ్ అని చెప్పొచ్చు. అండ్ సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే అగైనెస్ట్ సిరాజ్ 74 రన్స్ స్కోర్ చేసినాడు, అండ్ ఓన్లీ 1 డిస్మిసల్. తిలక్ వర్మన్ చూసుకుంటే అగైనెస్ట్ సిరాజ్ 31 రన్స్ స్కోర్ చేసినాడు, 0 డిస్మిసల్స్. అండ్ హార్దిక్ పాండ్యన్ చూసుకుంటే 45 రన్స్ స్కోర్ చేసినాడు, అండ్ 0 డిస్మిసల్ అగైనెస్ట్ సిరాజ్. సిరాజ్ కి అయితే అగైనెస్ట్ ముంబై ఇండియన్స్ అసలు ఎలాంటి రికార్డ్ లేదు, చాలా పూర్ రికార్డ్ ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సిరాజ్ నుంచి పవర్ ప్లేలో రన్స్ కి వెళ్తాడు, అండ్ వికెట్స్ ఏం పడవు అని. అండ్ సిరాజ్ ని చాలా ఈజీగా ఆడుతున్నారు ఈ ప్లేయర్స్. అండ్ రషీద్ ఖాన్ ని పవర్ ప్లేలో యూజ్ చేసే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి వాళ్ళ మ్యాచ్ లో చూద్దాం ఏమవుతుందో. అండ్ మనం ఇప్పుడు అగైనెస్ట్ రబాడా చూసుకుందాం. క్యూడీకే అగైనెస్ట్ రబాడా 112 రన్స్ చేసినాడు, 3 టైమ్స్ డిస్మిసల్ చేసినాడు. సో ఇట్స్ ఏ గుడ్ మ్యాచ్అప్ అని కూడా చెప్పొచ్చు. అండ్ సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే 124 రన్స్ చేసినాడు, అండ్ 4 డిస్మిసల్ ఉన్నాయి. ఇది కూడా గ్రేట్ మ్యాచ్అప్. అండ్ తిలక్ వర్మన్ చూసుకుంటే 38 రన్స్ 2 డిస్మిసల్స్. హార్దిక్ పాండ్యన్ చూసుకుంటే 94 రన్స్ 2 డిస్మిసల్. రబాడాకి ముంబై ఇండియన్స్ మీద చాలా మంచి రికార్డ్ ఉంది. క్యూడీకే 3 టైమ్స్ టై, 4 టైమ్స్, తిలక్ వర్మ 2 టైమ్స్, హార్దిక్ పాండ్యా 2 టైమ్స్. సో కగిసో రబాడా నుంచి ఈ మ్యాచ్ లో డెఫినెట్ గా వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవర్ ప్లే లో వికెట్స్ ఇస్తాడు, అండ్ థ్రోస్ లో కూడా వచ్చి కంట్రోల్ చేసే స్టెబిలిటీ రబాడాకు ఉంది కాబట్టి నాకు తెలిసి క్యూడీకే నన్నా రాయన్ రికిల్టన్ అన్నా రబాడా వికెట్ తీస్తాడు. అండ్
లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ తిలక్ వర్మని ఇంకా హార్దిక్ పాండ్యాని కూడా స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ చాలానే కనిపిస్తున్నాయి ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్ రబాడాని కూడా చూడొచ్చు మనం. ఇప్పుడు మనం అగైనెస్ట్ ప్రసిద్ధ కృష్ణ చెక్ చేద్దాం. క్వింటన్ డికాక్ 52 రన్స్ స్కోర్ చేసినాడు, ఓన్లీ 1 డిస్మిసల్. సూర్యకుమార్ యాదవ్ 48 రన్స్ స్కోర్ చేసినాడు, జస్ట్ 2 డిస్మిసల్స్. తిలక్ వర్మ 15 రన్స్ స్కోర్ చేసినాడు, ఓన్లీ 1 డిస్మిసల్. హార్దిక్ పాండ్యా 31 రన్స్ స్కోర్ చేసినాడు, 0 డిస్మిసల్స్. ప్రసిద్ధ కృష్ణకి అయితే నాకు తెలిసినంత వరకు అంత మంచి రికార్డ్ అయితే ఏం లేదు ముంబై మీద. కానీ ప్రసిద్ధ కృష్ణ ఇప్పుడున్న ఫామ్ లో డెఫినెట్ గా ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ స్ట్రగుల్ చేస్తాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ని 2 టైమ్స్ అవుట్ చేసినాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు కాబట్టి డెఫినెట్ గా ప్రసిద్ధ కృష్ణ చాలా స్ట్రగుల్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ క్వింటన్ డికాక్ ని కూడా ప్రసిద్ధ కృష్ణ టార్గెట్ చేసే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. ఎందుకంటే క్యూడీకే మంచి ఫామ్ లో ఉన్నాడు, మిడిల్ ఓవర్స్ చేస్తారు కాబట్టి క్యూడీకే ని కూడా స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ అయితే నాకు చాలానే కనిపిస్తున్నాయి. అండ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కి కూడా ప్రసిద్ధ కృష్ణ ఇప్పుడున్న ఫామ్ కి హార్దిక్ పాండ్యాని తిలక్ వర్మని కూడా స్ట్రగుల్ చేస్తారనిపిస్తున్నా. బట్ హార్దిక్ పాండ్యాకి అయితే ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి మనం హార్దిక్ పాండ్యా నుంచి చాలా మంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మంచి బౌలింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే ఈ మ్యాచ్ కి. మనం ఇప్పుడు అగైనెస్ట్ రషీద్ ఖాన్ చూసుకుందాం. క్యూడీకే అగైనెస్ట్ రషీద్ ఖాన్ 143 రన్స్ చేసినాడు, ఓన్లీ 1 డిస్మిసల్. సూర్యకుమార్ యాదవ్ 108 రన్స్ చేసినాడు, 0 డిస్మిసల్స్. తిలక్ వర్మ 131 రన్స్ చేసినాడు, 0 డిస్మిసల్స్. హార్దిక్ పాండ్యా 110 రన్స్ చేసినాడు, ఓన్లీ 2 డిస్మిసల్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే 1, 2, 3 ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ కి అయితే రషీద్ ఖాన్ కి అగైనెస్ట్ గా చాలా మంచి రికార్డ్ ఉంది. కానీ రషీద్ ఖాన్ ప్రీవియస్ సీజన్స్ కి ఈ సీజన్స్ కి చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. చాలా మంచి బౌలర్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, పేస్ కూడా ఇంప్రూవ్ అయింది, బౌలింగ్ పేస్. సో వికెట్స్ తీసే ఒక ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. మనం మ్యాచ్ లో చూద్దాం. ఇప్పుడు మనం జీటీ బ్యాటర్స్ వర్సెస్ ఎంఐ బౌలర్స్ చూసేద్దాం. జీటీ టీమ్ అంతా టాప్ ఆర్డర్ 3 బ్యాట్స్మెన్స్ మీదే డిపెండ్ అయింది. మాక్సిమం 80% ఆఫ్ రన్స్ టాప్ 3 బ్యాట్స్మెన్స్ కొడుతున్నారు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జోస్ బట్లర్. వీళ్ళ ముగ్గురులో ఇద్దరు డెఫినెట్ గా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. సో జీటీ చాలా సర్వైవ్ అవుతుంది. ముంబై గనుక పవర్ ప్లే లో ఒక 2 వికెట్స్ తీసుకుంటే ఇవాళ గెలిచే ఛాన్సెస్ ముంబైకి ఎక్కువ ఉన్నాయి. మనం ఇప్పుడైతే స్టాట్స్ చూద్దాం. ఫస్ట్ జీటీ బ్యాటర్స్ వర్సెస్ ఎంఐ బౌలర్స్. జోస్ బట్లర్ 69 రన్స్ స్కోర్ చేసినాడు అగైనెస్ట్ జస్ప్రీత్ బుమ్రా, 2 టైమ్స్ అవుట్ అయినాడు. స్ట్రైక్ రేట్ జస్ట్ 94 మాత్రమే ఉంది. సో బుమ్రా డెఫినెట్ గా జోస్ బట్లర్ ని స్ట్రగుల్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రీవియస్ మ్యాచెస్ లో కూడా చాలా సార్లు బుమ్రా బట్లర్ ని స్ట్రగుల్ చేయడం నేనైతే అబ్జర్వ్ చేసిన. బట్ ఇప్పుడున్న జోస్ బట్లర్ ఫామ్ కి అండ్ బుమ్రాకి ఇంతవరకు ఒక్క వికెట్ కూడా లేదు. సో ఏదైనా చేంజెస్ వచ్చి జోస్ బట్లర్ స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకొని జస్ప్రీత్ బుమ్రా హిట్ చేస్తాడనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ బుమ్రా డెత్ ఓవర్స్ లో చాలా మంచి బౌలింగ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మ్యాచ్ కి అయితే. అండ్ శుభ్మన్ గిల్ చూసేద్దాం. 25 రన్స్, 1 డిస్మిసల్, స్ట్రైక్ రేట్ 108. బుమ్రాకి అగైనెస్ట్ గా స్ట్రైక్ రేట్ 150+ ఏ బ్యాట్స్మెన్ కి ఉండదు, లో స్ట్రైక్ రేట్ ఉంటుంది. బట్ డిస్మిసల్స్ దగ్గర చూసుకుంటేనే బుమ్రా టాలెంట్ ని చూసుకోవచ్చు. ఎందుకంటే బుమ్రా వికెట్స్ తీయకపోయినా కానీ రన్స్ ఆపుతాడు. సో దానివల్ల ప్రెజర్ ఉంటుంది టీం మీద. సో డెఫినెట్ గా బుమ్రా అయితే ఒక లీడ్ రోల్ ప్లే చేస్తాడు ఇవాళ మ్యాచ్ కని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు జీటీ బ్యాటర్స్ వర్సెస్ ముంబై బౌలర్స్ చూసేద్దాం. శుభ్మన్ గిల్ అగైనెస్ట్ దీపక్ చహర్ చూసుకుంటే 101 స్కోర్ చేసినాడు, 4 టైమ్స్ అవుట్ అయినాడు. అండ్ స్ట్రైక్ రేట్ 140 ఉంది. దీపక్ చహర్ చాలా మంచి మ్యాచ్అప్ ఉంది అగైనెస్ట్ శుభ్మన్ గిల్ అండ్ 4 టైమ్స్ డిస్మిసల్ చేసినాడు. కానీ ఇప్పుడున్న గిల్ ఫామ్ కి ఇప్పుడున్న దీపక్ చహర్ ఫామ్ కి అసలు సంబంధమే లేదు. దీపక్ చహర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. మనం ప్రీవియస్ మ్యాచ్ చూసుకుంటే ప్రియాంశ్ ఆర్య దీపక్ చహర్ కి 20 రన్స్ స్కోర్ చేసినాడు. అంటే ఫస్ట్ ఓవర్ లో 20 రన్స్ స్కోర్ చేసినాడు. సో పూర్ ఫామే ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ శుభ్మన్ గిల్ అహ్మదాబాద్ స్టేడియంలో చాలా మంచిగా ఫేస్ చేయగలుగుతాడు దీపక్ చహర్ ని. సో ఇవాళ మ్యాచ్ చూడండి, డెఫినెట్ గా దీపక్ చహర్ మీద శుభ్మన్ గిల్ దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అండ్ జాస్ బట్లర్ ని చూసుకుంటే 52 రన్స్ స్కోర్ చేసిన, 2 టైమ్స్ అవుట్ అయినాడు. సేమ్ చూసుకుంటే దీపక్ చహర్ అప్పుడున్న ఫామ్ లోకి డెఫినెట్ గా ఏ బ్యాట్స్మెన్ అన్నా స్ట్రగుల్ చేస్తుంది. బట్ ఇప్పుడున్న ఫామ్ కి డెఫినెట్ గా ఏ బ్యాట్స్మెన్ కూడా స్ట్రగుల్ అవ్వడం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ సాయి సుదర్శన్ కి ఎక్కువ రన్స్ లేవు, వికెట్స్ కూడా లేవు. మనం ఇప్పుడు అగైనెస్ట్ శార్దుల్ ఠాకూర్ చూసుకుందాం. ఎంఐకి తెలుసు మిడిల్ ఓవర్స్ లో శార్దుల్ ఠాకూర్ వస్తాడు, లాంగ్ బౌండరీస్ కాబట్టి నక్కుల్ బాల్, స్లోవర్ బాల్స్ చేస్తాడు. సో బ్యాట్స్మెన్స్ స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ అయితే చాలానే కనిపిస్తున్నాయి. సో మనం ఇప్పుడు స్టాట్స్ అయితే చెక్ చేద్దాం. శుభ్మన్ గిల్ 36 రన్స్ స్కోర్ చేసినాడు, 2 టైమ్స్ అవుట్ చేసినాడు. నేను కూడా ఈ మ్యాచ్ లో ఇది గుడ్ మ్యాచ్ అప్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే డెఫినెట్ గా శుభ్మన్ గిల్ పవర్ ప్లే క్రాస్ చేసిన తర్వాత హిట్టింగ్ అయితే చేస్తున్నాడు, స్లోగా ఆడట్లేదు. సో శార్దుల్ ఠాకూర్ ని కూడా టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్ గా వికెట్ తీస్తాడని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ జాస్ బట్లర్ చూసుకుంటే 78 రన్స్ ఉన్నాయి, 2 డిస్మిసల్స్ ఉన్నాయి, 144 మంచి స్ట్రైక్ రేట్ ఉంది. శార్దుల్ ఠాకూర్ కి హిట్ చేయగలుగుతాడు. హిట్ చేసే మూమెంట్ లోనే మోస్ట్ బ్యాట్స్మెన్స్ అవుట్ అవుతారు కాబట్టి అలాంటి కేసులోనే అవుట్ అయి ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ సాయి సుదర్శన్ 19 రన్స్ ఉన్నాయి, 0 అవుట్స్, మంచి స్ట్రైక్ రేట్ ఉంది. సో ఎలాంటి స్ట్రగుల్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేనైతే. ఇప్పుడు మనం
మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్ అండ్ కీ ప్లేయర్స్, ఫ్లాప్ ప్లేయర్స్ చూసుకుందాం. నాకు తెలిసి ఈ మ్యాచ్లో 60% ఛాన్సెస్ అయితే ఎంఐకే ఉన్నాయి. ఇదైతే యాక్చువల్ ప్రెడిక్షన్ కాదు. ఆఫ్టర్ టాస్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 చూసిన తర్వాతనే అసలైన గెస్ చేయవచ్చు. ఇప్పుడు జస్ట్ ప్రెడిక్ట్ చేస్తున్నాం అంతే. అండ్ నీకు నిజంగానే మ్యాచ్ విన్నర్ కావాలి, నీకు నిజంగానే ఎవరు గెలుస్తున్నారు అనే ఐడియా లేకపోతే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి. నేను డెఫినెట్గా నీకు మ్యాచ్ విన్నర్ ప్రొవైడ్ చేస్తాను. మ్యాచ్ విన్నర్ ప్రొవైడ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. నేను 70 to 80% అనే చెప్తా. సో నీకు ఎప్పుడన్నా మ్యాచ్లో టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు ఈ టీం నుంచి ఈ టీంకి స్విచ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. డెఫినెట్గా స్విచ్ అవ్వు. స్విచ్ అవ్వడం కన్నా బెటర్ థింగ్ అసలు మ్యాచ్లో ఏది లేదు. ఈ యావరేజ్ స్కోర్, హై స్కోర్స్ ఇవన్నీ ఈజీగా చెప్పగలుగుతాం, కానీ మ్యాచ్ ప్రెడిక్షన్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో నీకు ఏ ప్రెడిక్టర్ వచ్చి చెప్పినా కానీ ఈ మ్యాచ్ విన్ అవుతుందని వాడిని ట్రస్ట్ చేయకు. అసలు నువ్వు ఏం చేయాలంటే మ్యాచ్లో నీకు రేషియోస్ వచ్చినప్పుడు 2 sides వేసుకో. 2 side ప్రాఫిట్ ఉండేలా. నువ్వు ఒకే సైడ్ చూస్తా నేను ఇదే మ్యాచ్ విన్ అవుతుంది అంటే చాలాసార్లు T20లో ఒక మ్యాచ్ విన్ అయ్యేది, ఇంకో మ్యాచ్ విన్ అవుతుంది. మనం చాలా చూసినాం. సో ఎప్పుడు T20లో ఈ మ్యాచ్ విన్ అవుతుంది అని డెఫినెట్గా చెప్పలేం. చాలా రేర్ కేసెస్ ఉంటాయి అలా చెప్పేటి. ఇప్పుడు కీ ప్లేయర్స్ చూసేద్దాం. ఎంఐ కీ ప్లేయర్స్ పిండన్ డికాక్ ఆర్ రయన్ రికల్టన్, ఎవరో ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాకి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి, అండ్ ఆల్రెడీ గుజరాత్కి 2 seasons క్యాప్టెన్గా లీడ్ చేసినారు కాబట్టి ఈ గ్రౌండ్లో ఎలా బిహేవ్ చేస్తారు పిచ్చెస్ అని ఒక ఐడియా ఉంటుంది. సో నేనైతే 25+ runs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ 2 wickets అయితే కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ హార్దిక్ పాండ్యా వచ్చి 50 runs కొట్టినా కానీ 20 balls అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ రూదర్ఫోర్డ్ కూడా ప్రీవియస్ సీజన్ జీటీకి ఆడినాడు. సో ఈ స్టేడియంలో ఒక ఐడియా ఉంది ఎలా ఆడాలి అనేది. అవును ఇవి పెద్ద పెద్ద బౌండరీసే, బట్ వీళ్ళు క్యాల్కులేటెడ్ ప్లేయర్స్. అన్ని 6 కొట్టాలని చూడరు, కూడా కొడతారు. నేనైతే ఈ మ్యాచ్లో రూదర్ఫోర్డ్ నుంచి అన్న, తిలక్ వర్మ నుంచి అన్న ఒక కెమియో రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎలా అంటే 20 ball 40 run అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్. వాళ్ళు ఎక్కువగా స్కోర్ చేస్తారని చెప్పట్లేదు. అట్లీస్ట్ 10 balls అయినా 25 runs అలా స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 4th player బుమ్రాకి ఇంతవరకు ఒక్క వికెట్ కూడా లేదు. 5 IPL మ్యాచెస్ ఆడినాడు కానీ ఒక్క వికెట్ తీయలేదు. బట్ నేను డెఫినెట్గా చెప్తున్నా ఇవాళ మ్యాచ్లో బుమ్రా కీ ప్లేయర్ అవుతాడు, డెఫినెట్గా వికెట్స్ తీస్తాడు. అగైన్స్ జీటీ ఇవాళ బుమ్రా పర్ఫార్మెన్స్ చూడండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు జీటీ కీ ప్లేయర్ చూసేద్దాం. శుభ్మన్ గిల్ అన్న లేకపోతే సాయి సుదర్శన్ అన్న ఎవరో ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పవర్ ప్లేలో ఏ బౌలర్ కూడా పర్ఫామ్ చేయట్లేదు ఎంఐకి. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అసలు పవర్ ప్లేలో వికెటే వాడకపోతే వీళ్ళిద్దరూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జాస్ బట్లర్ డెఫినెట్గా 30+ runs స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. నేను పర్ఫామ్ చేస్తానని గ్యారంటీగా చెప్పలేను, 50-50 ఉన్నా. సో అందుకే పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నా. తకీశ్వర్ రబాడా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ డెఫినెట్గా వికెట్స్ తీస్తారు. డెఫినెట్గా వీళ్ళకి ఈ గ్రౌండ్లో మంచి రికార్డ్ ఉంది. సో డెఫినెట్గా ముంబై బ్యాట్స్మెన్స్ స్ట్రగుల్ చేస్తారని కూడా చెప్తున్నా. అండ్ రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు, కానీ రషీద్ ఖాన్కి 1 wicket ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ ఫుల్ రన్స్ కొట్టించుకుంటాడని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం ఇప్పుడు ఫ్లాప్ ప్లేయర్ చేసుకుందాం. సూర్యకుమార్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, టెవాటియా, రషీద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ రావత్, షారుఖ్ ఖాన్. రషీద్ ఖాన్ ఈ మ్యాచ్లో ఫ్లాప్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ తీస్తే ఒక వికెట్ తీయచ్చు, మంచి ఫామ్లోనే ఉన్నాడు. కానీ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ఈజీగా రషీద్ ఖాన్ని చూసి ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కాబట్టి అందుకే ఇవాళ ఫ్లాప్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదేనండి ఇవాళ ఎంఐ వర్సెస్ జీటీ ప్రివ్యూ. మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అన్న కావాలనిపిస్తే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆ స్టాట్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోస్ చేసి పెట్టగానే మీ వర్క్ చేయాలంటే డెఫినెట్గా నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను ఇంకా అప్డేట్స్ ఇస్తాను, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను స్టాట్స్ ఇవ్వడంలో. సో నాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ అయితే వస్తాయి.